ఓం శక్తి ఓం శక్తి ఓం నారాయణ వస్వామి ఓం నారాయణ వస్వామి ఓం శక్తి సర్వశక్తులు ఉండే స్థానం తొలి స్థానం దేవుళ్ళ స్థానం. ఇది అవతారం ఎత్తిన శక్తుల స్థానం, దేవుళ్ళ స్థానం, తొలి స్థానం ఓంకార యుగం. ఈ ఓంకార యుగంలో శక్తుల నిదర్శనం ప్రతి ఒక్కరికి అవపడుతుంది. చిన్న బిడ్డ దాకా పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నిదర్శనం అనేది అవపడుతుంది, తప్పనిసరిగా అవపడుతుంది. ఇప్పుడు మీకు చెప్పేది దేవుళ్ళకి రూపం ఉందా లేదా అని చెప్పాను. రూపం తప్పనిసరిగా ఉంది. ఆ రూపం అనేది కొంతమందికి రూపం ఉంది, కొంతమందికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. రూపం లేని వాళ్ళు కూడా రూపం ఉన్నారు, రూపం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయినా వాళ్ళు ఏం చేసేందుకు లేదు. రూపం లేని వాళ్ళు ఏం చేయలేరు, రూపం ఉండే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ రూపం ఎందుకు లేదు, ఎవరికి డ్యూటీ ఇస్తే వాళ్ళు మాత్రమే పని చేయాలి. డ్యూటీ ఇచ్చినప్పుడు వాళ్ళు పని చేయడానికి హక్కు లేదు, వాళ్ళకి ఎవరికి కాపాడడానికి లేదు. ఆ డ్యూటీ ఇచ్చిన వాళ్ళు మాత్రమే పని చేయాలి. అంటే ఆ దేవుడు పిలిపిస్తేనే వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు లేనప్పుడు వచ్చే అవకాశాలు లేదు, వాళ్ళు చేసే పని లేదు, వాళ్ళు పిలిచినా వాళ్ళు ఏం చేయలేరు. ఇదే వాస్తవాలు మాట, శక్తులు మాట, దైవత్వం. ఇదే మీకు తెలియని విషయాలు ఎన్నో రహస్యాలు, సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి అనుగ్రహం, ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తాను. అయితే అనుగ్రహం పడినప్పుడు మాత్రం మీకు చిన్న అనుగ్రహం మీకు ఇచ్చింది, అది పడితే మీకు నేను ఇంటర్వ్యూ కూడా ఇస్తాను. ఎవరు వచ్చినా ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరికి ఇస్తాను. అయితే అనుగ్రహం పడితేనే మీకు ఇంటర్వ్యూ రావాలి. రాకుండా వచ్చిందని కూడా అనకూడదు, మీరే బాధలు పడాల్సి వస్తుంది.